హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి అన్వాంటెడ్ హెయిర్ ఉంటుంది కదండి, అనేది చాలా మందికి అయితే ఫేస్ పైన, ముఖం పైన, కాళ్ళు చేతుల పైన అయితే ఉంటుంది కదండి. అలాంటప్పుడు చాలామంది పార్లర్స్కి అయితే వెళ్ళి వ్యాక్సింగ్ అనేది చేయించుకుంటారు కదండి. కెమికల్స్ క్రీమ్స్ అనేవి రాయడం అలా చేస్తుంటారు కదండి. అలా కాకుండా ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా మనం ఈజీగా మన ఫేస్ పైన, మన నెక్ పైన ఉండేటటువంటి అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేయొచ్చండి. అది ఎలా అనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ అయితే యూజ్ చేయొచ్చండి. అలాగే పెదాలపైన, గడ్డం కింద అన్వాంటెడ్ హెయిర్ అనేది ఎక్కువగా ఉంటుంది కదండి. వాళ్ళైతే పార్టీస్కి, మ్యారేజెస్కి అలా వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతుంటారండి. సో అలాంటప్పుడైతే ఈ టిప్ని అయితే ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. అన్వాంటెడ్ హెయిర్ అనేది రిమూవ్ అయిపోతుందండి. ఫస్ట్ వచ్చరికి స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలండి. ఆన్ చేసుకుని ఒక బౌల్ అనేది తీసుకోవాలండి. ఒక బౌల్ తీసుకున్న తర్వాత ఒక కప్పు పాలు అనేది వేసుకోవాలండి. మీరు చూస్తున్నారు కదండి, పాలు అనేది సిమ్లో పెట్టుకొని మరిగించుకోవాలండి. చిన్న స్టవ్ మీద అయితే పెట్టేసుకోండి. నేను పెద్ద స్టవ్ మీద పెట్టాను కానీ మీరు చిన్న స్టవ్ మీద సిమ్లో పెట్టుకుని అయితే పెట్టుకుంటే బాగుంటుందండి. తర్వాత కొంచెం పాలు అనేవి వేడయిన తర్వాత మనం చిటికెడు పసుపు అయితే వేసుకోవాలండి. మీరు పాలల్లో వచ్చరికి మనం పాలు అనేది వేసాం కదండి, పాలల్లో వచ్చరికి సిట్రిక్ యాసిడ్ ఉండడం వల్ల మనకైతే స్కిన్ లోపల భాగాన్ని క్లీన్ చేయడమే కాకుండా మొటిమలు అనేవి రాకుండా అయితే చేస్తుందండి. పసుపులో వచ్చరికి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అనేవి ఉంటాయి కాబట్టి మన స్కిన్ అనేది బ్రైట్గా, వైట్గా కనిపించడానికి అయితే చాలా చక్కగా అయితే పనిచేస్తుందండి. కొంచెం మరగనివ్వాలండి. మీరు చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనం వేసిన పాలు, పసుపు వల్ల వచ్చేసరికి మనకి మొటిమలు అనేవి రాకుండా మన స్కిన్ అనేది బ్రైట్గా, వైట్గా ఉండేదానికైతే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. ఇవి కొంచెం మరిగిన తర్వాత మనం కాఫీ పౌడర్ అయితే వేసుకోవాలండి. కాఫీ పౌడర్ అనేది ఒక స్పూన్ అయితే వేసుకోవాలండి. నేనైతే కొంచెంగా అయితే వేస్తున్నానండి. ఈ కాఫీ పౌడర్లో వచ్చరికి యాంటీ ఆక్సిడెంట్స్, ఎక్స్ప్లోయేటింగ్ లక్షణాలు అనేవి కలిగి ఉండడం వల్ల మన స్కిన్ అనేది గ్లోగా కనిపించడానికి చాలా చక్కగా అయితే పనిచేస్తుందండి. అలాగే మన స్కిన్ పైన ఏమైనా అన్వాంటెడ్ హెయిర్ని కూడా రిమూవ్ చేయడానికి అయితే ఈ కాఫీ పౌడర్ అనేది చాలా చక్కగా అయితే పనిచేస్తుందండి. ఇలా కాఫీ పౌడర్ అనేది వేసుకున్న తర్వాత మనం బాగా అయితే కలిపేసుకోవాలండి. మీరు చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే బాగా అయితే సిమ్లో పెట్టేసుకుని కలిపేసుకోవాలండి. సిమ్లో పెట్టేసుకొని కలిపేసుకుంటే మనకైతే చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనకైతే ఒక లిక్విడ్ అనేది మనకైతే క్రీమ్ అనేది తయారవ్వాలండి. మీరు చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనకి మరిగిన తర్వాత, కొంచెం బాగా మరిగిన తర్వాత ఒక 2 స్పూన్స్ అయితే శనగపిండి అనేది వేసుకోవాలండి. శనగపిండి అనేది మనం చాలా బాగా అయితే యూస్ చేసుకోవచ్చు కదండి. ఎప్పుడైనా ఫేస్ ప్యాక్ అలా వేసుకోవాలన్నా కూడా శనగపిండి అనేది మన ఫేస్కి అనేది బ్రైట్గా చేసుకునే దానికి ఉపయోగపడుతుంది. మనం శనగపిండి అనేది ఎక్కువగా వాడతాం కదండి. ఈ శనగపిండిలో వచ్చరికి ఎక్స్ప్లోయేట్ గుణాలని కలిగి ఉండడం వల్ల మన చర్మం పైన జిడ్డు, మురికి ఏమైనా ఉన్నా సరే అండి పూర్తిగా అయితే తగ్గించేస్తుందండి. ఈ విధంగా శనగపిండి అనేది వేసిన తర్వాత ఉండలు అనేవి ఉంటాయండి, అలా లేకుండా మనం నీట్గా అయితే కలిపేసుకోవాలండి. శనగపిండిని యాడ్ చేయడం వల్ల మన స్కిన్ పైన, పెదాల పైన, గడ్డం పైన ఉండే అవాంఛిత రోమాలను, అన్వాంటెడ్ హెయిర్ అనేది ఉంటుంది కదండి, ఆ హెయిర్ని అయితే రిమూవ్ చేయడానికైతే చాలా చక్కగా అయితే పనిచేస్తుందండి. తర్వాత వచ్చేసరికి ఒక స్పూన్ కోకోనట్ ఆయిల్, ఒక స్పూన్ షుగర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ కోకోనట్ ఆయిల్ వేయడం వల్ల మన స్కిన్ అనేది గ్లోగా కనిపిస్తుందండి. అంతేకాకుండా స్మూత్గా కూడా అవుతుందండి. చక్కెర వచ్చేసరికి మన హెల్త్కి అయితే మంచిది కాదు, కానీ మన స్కిన్ పైన ఉండే మృత కణాలను తొలగిస్తుందండి. అలాగే మన స్కిన్ పైన ఉన్న జిడ్డు, మురికిని పూర్తిగా తొలగించేస్తుందండి. చక్కెర ముఖ్యంగా స్క్రబ్బర్ లాగా పనిచేస్తుందండి. అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేయడానికి అయితే చాలా బాగా అయితే యూస్ చేస్తుందండి. మనకి ఈ విధంగా బాగా కలిపేసుకుంటున్నాం చూడండి. ఈ విధంగా కలిపేసుకుంటే మనకు ఒక పేస్ట్ లాగా అయితే తయారవ్వాలండి. తర్వాత అయితే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి అయితే ఈ ప్యాక్ని అయితే తీసుకోవాలండి. మనము ఇది యూజ్ చేసేటప్పుడు కొంచెం గోరువెచ్చగా అయితే ఉండాలండి. మరి చల్లారినప్పుడు కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనమైతే యూజ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే ఒక బౌల్లోకి మనకి తీసుకోవాలండి. ఉండేదంతా మనం ఆ పేస్ట్ అనేది తీసుకోవాలండి. తర్వాత వచ్చరికి మనం ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ అయితే తప్పకుండా వేసుకోవాలంటే ఆ ఇంగ్రీడియంట్ ఏంటంటే నిమ్మకాయ అండి. నిమ్మకాయ అనేది ఒక 5 డ్రాప్స్ అయితే వేసుకోవాలండి. నేను మీకు చూపిస్తానండి. ఒక 5 డ్రాప్స్ అనేవి నిమ్మకాయ అనేది వేసుకోవాలండి. మనకి నిమ్మకాయలో వచ్చరికి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉంటాయండి. కాబట్టి మన స్కిన్ పైన ఉండే అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేసి స్కిన్ బ్రైట్గా ఉండేదానికి, నల్ల మచ్చలు ఏమైనా ఉన్నా సరేనండి అవి పోయేదానికైతే మనకైతే ఇది నిమ్మకాయ అనేది చాలా బాగా అయితే యూస్ అవుతుందండి. అంతేకాకుండా మనకి న్యాచురల్ బ్లీచ్ లాగా అయితే నిమ్మకాయ అయితే పనిచేస్తుందండి. స్కిన్ అనేది గ్లోగా కనిపిస్తుంది.
కనిపిస్తుందండి. ఫేస్ పైన ఎటువంటి మేకప్ అనేది లేకుండా మనమైతే నీట్గా వాటర్తో వాష్ చేసుకొని ఈ మనం తయారు చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ని అయితే మనం ఫేస్ పైన అయితే అప్లై చేయాలండి. మీరు చూస్తున్నారు కదండి, నేనైతే మిర్రర్ అనేది పెట్టేసుకొని నేనైతే ఫేస్కి అంతా అయితే అప్లై చేస్తున్నానండి. ఏమైనా మేకప్ అలాంటిది ఉంటే వాటర్తో అయితే నీట్గా అయితే వాష్ చేసుకోవాలండి. తర్వాత వచ్చేసరికి ఈ ప్యాక్ని వచ్చేసరికి పల్చగా కాకుండా మనం మందంగా అయితే వేసుకోవాలండి. మీరు చూస్తున్నారు కదండి, హెయిర్ అనేది మనకు రిమూవ్ అవ్వాలి కాబట్టి పల్చగా వేసుకుంటే మనకి సెట్ అవ్వదండి. అందుకోసమనే కొంచెం ఈ ప్యాక్ అనేది మనం మందంగా అయితే వేసుకోవాలండి. బ్యూటీ పార్లర్లో అయితే మనం ఫేషియల్ అనేది చేయించుకుంటాం కదండి, రిజల్ట్ ఎలా ఉంటుందో మనకి మనం ఇప్పుడు చేసాం కదండి, సేమ్ రిజల్ట్ అయితే ఉంటుందండి. చూస్తున్నారు కదండి, మీకు నేను వేసుకొని క్లీన్ చేసిన తర్వాత చూస్తే మీకే అర్థమవుతుందండి. మందంగా ప్యాక్ వేసుకొని మనం ఒక 15 మినిట్స్ పాటు వదిలేయాలండి. ఒక 15 మినిట్స్ తర్వాత మనం వాటర్తో కాకుండా శనగపిండి అనేది తీసుకొని, మీరు చూస్తున్నారు కదండి, ఇది డ్రై శనగపిండి అండి. ఆ శనగపిండి అనేది తీసుకొని వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా చూపించిన విధంగా మనం శనగపిండిని అయితే అప్లై చేసుకుంటూ ప్యాక్ని అయితే రిమూవ్ చేయాలండి. చాలా బాగా అయితే ఎంత బాగా గ్లో వచ్చిందంటే మీకు ఫస్ట్కి లాస్ట్కి మీరు తేడా చూస్తే మీకే అర్థమవుతుందండి. అంతేకాకుండా హెయిర్ అనేది కూడా చాలా బాగా అయితే రిమూవ్ అవుతుందండి. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. మనం బ్యూటీ పార్లర్కి వెళ్తాము, చేయించుకుంటాము, కానీ మళ్ళీ చేయించుకోవాల్సి వస్తుందండి. అలా లేకుండా మనం ఎప్పటికప్పుడు ఈ ప్యాక్ అనేది అవసరమైనప్పుడల్లా వేసుకుంటూ ఇంట్లోనే చేసుకోవచ్చండి. మనకి రూపాయి ఖర్చు లేకుండా, బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన పని లేకుండా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి మనమైతే అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మన స్కిన్ బ్రైట్గా కనిపించేదానికి కూడా చాలా బాగా అయితే ఈ ప్యాక్ అయితే ఉపయోగపడుతుందండి. చూస్తున్నారు కదండి, ఇలా రఫ్ చేయడం వల్ల వచ్చరికి మనకి అన్వాంటెడ్ హెయిర్ అనేది పూర్తిగా రిమూవ్ అవుతుందండి. మన స్కిన్ గ్లోగా, వైట్గా, షైనీగా కనిపిస్తుందండి. మీరు చూస్తున్నారు కదండి, నేను క్లీన్ చేసిన తర్వాత వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత స్కిన్ అనేది ఎలా ఉందో చూస్తే మీకే అర్థమవుతుందండి. ఎంత గ్లోగా, ఎంత వైట్గా, ఎంత షైనీగా కనిపిస్తుందో, ఎంత నీట్గా కనిపిస్తుందో వీడియోలో చూస్తే మీకే తెలుస్తుంది. ఎవరైతే అన్వాంటెడ్ హెయిర్తో చాలా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ట్రిప్ ట్రై చేసి చూడండి. అన్వాంటెడ్ హెయిర్ పూర్తిగా రిమూవ్ అవుతుంది. థ్యాంక్ యూ.